హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఉస్మాన్ నగర్లో ఉన్న ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నానండి. సో ఇది వచ్చేసరికి మనకు వన్ సైజ్ వన్ కమ్యూనిటీ వన్ ఆల్టిట్యూడ్ అనే కాన్సెప్ట్తో మనకు డిఎస్ఆర్ కేసీ వాళ్ళ ఆల్టిట్యూడ్ అనే ప్రాజెక్ట్ గురించి చెప్తున్నానండి. ఇది వచ్చేసరికి కంప్లీట్గా సింగిల్ సైజ్డ్ 3 BHK అపార్ట్మెంట్స్ అనమాట. దీంట్లో మనకి ఇన్వెస్టర్ షేర్ అపార్ట్మెంట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, అన్ని డీటెయిల్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మొత్తం చూసినట్లయితే మనకు 7 acres 5 towers అయితే ఉంటాయండి. అలాగే 33 floors అయితే ఉంటుంది ఈచ్ టవర్. దీని పక్కన అపర్ణావాలా సైబర్స్ హైట్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. అలాగే 2 sides మనకు 100 feet రోడ్ అయితే ఉందన్నమాట మన ప్రాజెక్ట్కి. అలాగే మనకి ఈచ్ ఫ్లోర్ 6 flats మాత్రమే ఉంటాయండి. సో చాలా అల్ట్రా లగ్జరీ ప్రీమియం ప్రాజెక్టు. దీని బ్యాక్ సైడ్ ఇంకో అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇక్కడ హాల్మార్క్ వాళ్ళ ఇంపీరియా అనే విల్లాసు, హాల్మార్క్ కౌంటీ అనే విల్లాసు, ఇక్కడ 30 ఇంద్రప్రస్థ అనే విల్లా ప్రాజెక్టు, అలాగే దీని బ్యాక్ సైడ్ 30 మెలోడీస్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రాజెక్ట్కి మనకు 2 sides 100 feet రోడ్ అయితే వెళ్తుందండి. అలాగే ఇక్కడ అపర్ణావాలా సైబర్ స్టార్, సైబర్ షైన్ అని ఉంటాయి. ఇక్కడ బిర్లా ఓపెన్మెంట్స్ స్కూల్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే మనకు కొల్లూరుకి కనెక్టివిటీ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ గ్రీన్ గ్యాబెస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో కానీ చూసినట్లయితే మనం కోకాపేట్ నియోపోలిస్ సిస్కి అయితే రీచ్ అవ్వచ్చు అండి. ఇక్కడ చూస్తే ట్రంపెట్ జంక్షన్ అండి నియోపోలిస్లో. అలాగే ఈ కోకాపేట్ నియోపోలిస్లో ఆల్రెడీ రాజపుష్ప, ప్రిస్టేజ్, ఎంఎస్ఎన్, మై హోము, సత్వ, బ్రిగేడు ఇలా చాలా కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ రీసెంట్గా జరిగిన phase 3 ఆక్షన్ ల్యాండ్ అండి. అలాగే ఇక్కడ చూస్తే మై హోమ్ వాళ్ళ 99 అనే అపార్ట్మెంట్స్, అలాగే బిజినెస్ పార్క్, గ్రావా బిజినెస్ పార్క్ ఇవన్నీ అయితే వర్క్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో మొత్తం మనకు ఈ కోకాపేట్ నియోపోలిస్ బేస్ చేసుకుని మనకు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుందన్నమాట హైదరాబాద్లో. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 5-10 minutes డ్రైవ్లోనే నియోపోలిస్కి వెళ్ళొచ్చు. నియర్ బైలోనే మనకు బిర్లా ఓపెన్మెంట్స్ స్కూల్ ఉంది. అలాగే వీటితో పాటు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే మన ప్రాజెక్ట్ దగ్గరగా అయితే ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తే ఇది కొల్లూరు. సో ఇక్కడ చూస్తే మనకు సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట, ఏడునాగులపల్లి టోల్ బూత్ అయితే ఉంటుందన్నమాట. సో అన్నిటికీ కనెక్టివిటీస్ పరంగా చూసినా ఎలా చూసినా కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అండి. అలాగే మొత్తం మనకు సింగిల్ సైజ్ అపార్ట్మెంట్స్ అండి, ఎక్స్క్లూజివ్గా 3 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దీని యొక్క మాస్టర్ ప్లాన్గా చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. మొత్తం మనకు 5 towers అయితే ఉంటాయి. ఇలా ఫ్లోర్కి 6 flats అయితే ఉంటాయండి. సో కంప్లీట్గా మనకు బిగ్ సైజెస్ ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్లాట్ సైజ్ కానీ చూసినట్లయితే 2277 SFT అయితే ఉంటుందన్నమాట. 980 units అయితే ఉంటాయండి. 3 basement levels అయితే ఉంటాయి. అలాగే 60,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ప్రోగ్రెస్ ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా స్పీడ్గా అయితే జరుగుతుందండి. మైవన్ టెక్నాలజీలో విత్ క్వాలిటీతో అయితే ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అలాగే దీంట్లో 24/7 సెక్యూరిటీ, బైక్ స్టోరేజ్, స్విమ్మింగ్ పూలు, తర్వాత మనకు గ్యారేజ్ పార్కింగు, తర్వాత రూఫ్ టాప్ కోసం ఎమ్యూనిటీసు, జిమ్ము, ఫిట్నెస్, పెట్ పార్కు, తర్వాత లాంజెస్ ఇవన్నీ అయితే ఉంటాయండి. ఈచ్ టవర్కి డబల్ హైట్ ఎంట్రన్స్ లాబీస్ అయితే ఉంటాయి. అలాగే మనకు 33 floors అయితే ఉంటుందండి, చాలా లో డెన్సిటీ. అలాగే మనకు అన్నిటికీ ఓఆర్ఆర్కి అన్నిటికీ మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్టు. ప్రజెంట్ మనకి ఇన్వెస్టర్ షేర్ యూనిట్స్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. సో 6,999 rupees per SFT అయితే కోట్ చేస్తున్నారండి, ఇంక్లూడింగ్ ఆల్. విత్ 40% హోమ్ లోన్ కూడా దొరుకుతుంది మనకు వీటి మీద. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి, సైట్ విజిట్ చేయాలంటే మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు. అలాగే మీకు మన ఛానల్ని ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మనకు మన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దాంట్లో అయితే ఫాలో అవ్వండి. దాంట్లో లేటెస్ట్ అప్డేట్స్ అని దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.